హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి చాలా రోజులు అయిపోయింది అనమాట వీడియో పెట్టి. అండ్ అదే ఇప్పుడు మనకైతే కొత్త మూవీ ట్రైలర్ అయితే వచ్చింది అనమాట. ఈ వీకే మూవీ రిలీజ్, 3rd July అనుకుంటా మూవీ. 3rd July కి మూవీ రిలీజ్. అండ్ ఇది చాలా ముందు నుండే వస్తుండే మూవీ. యాక్చువల్లీ థియేటర్లలో పోయినప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఇట్లా టీజర్ వేస్తుండే అనుకుంటా. అంటే ఏడికి పోయినా అంటే మూవీ క్వాలిటీ బాగుండే, పెద్ద పెద్ద యాక్టర్స్ జగపతి బాబు అదే అందరు ఉన్నారు. కానీ ఏంటంటే మనకి మెయిన్ లీడ్ ఎవరో తెలియదు చాలా మందికి. న్యూ డెబ్యూ అదే అండ్ అంటే ఫస్ట్ మూవీ తీసిండు పెద్ద కాపు అని. సో పెద్ద కాపు మూవీ హిట్ అయింది, బట్ మరీ అంత కాలేదు. సో దాని తర్వాత సెకండ్ మూవీయే చాలా మంచి ప్రొడక్షన్, అంటే లైక్ అతనిదే అనుకుంటా, ప్రొడక్షన్ వాళ్ళదే అనుకుంటా, నాకు తెలియదు మరి. సో ఏమంటాము, లైక్ మంచి ఏమంటాం ప్రొడక్షన్ లోంచి అయితే వస్తున్నది. అభిషేక్ నామా వాళ్ళది, అభిషేక్ పిక్చర్స్. డైరెక్టర్ కూడా మన అభిషేక్ నామానే, అంటే రైటర్ డైరెక్టర్ అనుకుంటా. నేను చూసిన ఎక్కడుంది స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అభిషేక్ నామా. సో అతనే డైరెక్షన్ కాబట్టి, అండ్ అతని ప్రొడ్యూసర్ చాలా మంచిగా పెట్టిండు. అండ్ కనిపించింది అనమాట సినిమాలో కూడా. నేను అంటే బడ్జెట్ మూవీ లెక్క లేకుండా అదే ప్రాపర్ ఏదో పెద్ద సినిమా తీసినారు అంటే అదే టీజర్ చూసినప్పుడు అయితే నాకు మంచిగా అనిపించింది. అంటే ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. బట్ ఏంటంటే ఆ ఫేస్ ఉంటది చూడండి, అండ్ సినిమాని రిప్రజెంట్ చేసే ఫేస్, అది గనక ఇంకా కొంచెం మంచిగా ఏమంటాం ఒక తెలిసిన ఫేస్ తీసుకుంటే సినిమా ఇంకా జనాలకు వెళ్తుందని అదొకటి ఉండే ఫీల్. సినిమా బాగుండే అదే వెళ్తుంది, అట్లానే ఏం లేదు, బట్ కొంచెం ఒక బూస్ట్ అనేది వస్తుండే. సో ఇప్పుడైతే మనకి ట్రైలర్ వచ్చింది. సో ట్రైలర్ చూద్దాం ఒకసారి, చూసి ట్రైలర్ రియాక్షన్ అయితే ఇద్దాము. సో లెట్స్ గో. డాక్టర్ ఆర్థో యాడ్లు మా ఇంతసేపు 5 seconds ఇదే యాడ్. అనంత పద్మనాభ స్వామి ఒక బంగారు పుష్పం కోసం ఉత్సవాలు చేస్తారా? మురళీకృష్ణ అన్నాడు. అది బంగారు పుష్పం కాదమ్మా, జగపతి బాబు. బ్రహ్మ కమలం. ఈ కాల వృక్షం నుంచి నన్ను బంధ విముక్తనిచ్చాయి. ఆ బ్రహ్మ కమలం నా చేతిలో ఉంది, ఏ శక్తి నన్ను ఆపలేదు. బ్రహ్మ కమలం. ఓకే, ఇది ఆ బీజేం లెక్క అయినా ఏం కావాలరా నీకు? బ్రహ్మకమలమేగా, అది ఎంత కష్టమైనా నేను తీసుకొస్తా. నేను ఈ ప్రపంచాన్ని పాలించే రాక్షసుడిని. పాస్ట్ ప్రజెంట్ రెండు ఉన్నాయి అనుకుంటా. శాసిస్తుంది కానీ ఆ బ్రహ్మకమలం ప్రొడక్షన్ అయితే మస్తున్నది. నాకు ఆ బ్రహ్మకమలం కావాలి. ఎన్ని జన్మలు ఎత్తిన నీకు దక్కదు. ఇది కల్కి యుగం కాదు, కలియుగం. వాళ్ళకి మాస్క్లు ఎందుకు? వాళ్ళకి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడలేరా? అధర్మం మితిమీరినప్పుడు ధర్మ రక్షణ కోసం శివుని క్యారెక్టర్ భగవంతుడు అవతారం దాల్స్తాడు. ఎక్కడో నీ దేవుడు? రమ్మను. సినిమా మొత్తం చూపెట్టినట్టు అనిపిస్తుంది నాకు. బాలకృష్ణ రావాలి అక్కడ ఆలయానికి రక్షకులు. ఈ నరమేధం గురించి చరిత్ర వాళ్ళ రక్తంతో రాసుకోవాలి. హిమాలయాల్లో అడుగు పెట్టాలనే ఆలోచన వస్తే ఏమేమవుతుంది అసలు? చూపిద్దాం. ఓకే, brace yourself.
మ్యూజిక్ గట్టిగానే పడ్డారు. ఫుల్ యాక్షన్ బ్యాక్ ఉన్నది అసలు సినిమా అంతా. డామ్. నాగబంధం అంటే మొత్తం ఇక నాగబంధం అమ్మ 3rd జూలైకి అది అయితే మంచిగా వస్తుంది. అనిపిస్తుంది నిజంగా. అంటే మొత్తం క్వాలిటీ కూడా చాలా బాగున్నది యాక్చువల్లీ. అంటే క్వాలిటీ నాకు నాకు అంత మంచిగానే అనిపిస్తుంది. మొత్తం సినిమా కూడా బాగుంటదని అనిపిస్తుంది. బట్ ఎక్కడో కొంచెం ఏదో ఒక చిన్న ఎలిమెంట్ ఏమో రా అన్న డౌట్ తప్ప సినిమా అయితే నాకైతే మస్తు అనిపించింది. ప్లస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని, అంటే కొన్ని సెట్స్ అర్థమవుతుంది బట్ ఆ సెట్స్ మంచిగా చేసిన అదే సెట్స్ కాదు నిజం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలా వరకు. బట్ ఇట్లా ఇట్లా నొక్కి చూస్తే ఎట్లా తెలుస్తుంది అంటారు కదా, అట్లా అప్పుడు తెలుస్తుంది. కానీ ఇంకా చాలా రియల్ లైఫ్ మిస్టరీస్ ని పట్టుకొని చేసినట్టు ఉన్నది. అండ్ పద్మనాభ స్వామి టెంపుల్ అది నాగబంధం అండ్ ఇంకోటి కైలాసం ఉంటే ఎక్కితే అది ఇది అని అన్నారు కదా, అది కూడా. అండ్ ఇది నాగబంధం అన్నారు. ప్లస్ ఏదో ట్రెజర్ కోసమే ఉన్నది సినిమా టైటిల్ అదే ఉంది. సో నాగబంధం ఏమో సీక్రెట్ ట్రెజర్, ద సీక్రెట్ ట్రెజర్ అని ఉంది. సో అండ్ మళ్ళా టైం లైన్ కూడా పాత టైం లైన్ చూపిస్తున్నారు, ప్రెసెంట్ టైం లైన్ చూపిస్తున్నారు. సో రెండు ఉన్నాయి. చూద్దాం, మంచిగా ఉంటదని అనుకుంటున్నా. సో పాన్ ఇండియా వస్తుంది, అదే పాన్ ఇండియా. అండ్ చాలా ఏమంటాము లైక్ మార్కెటింగ్ కూడా చేసినారు. మొన్న రీసెంట్ గా పద్మనాభ స్వామిని లైక్ పెట్టి లైక్ పక్కన ఉండే. నేను పోతే అక్కడ ఎందుకో పోతే అక్కడ ర్యాండమ్ గా మధ్యలో ఉన్నది, ర్యాండమ్ గా దగ్గర పోయి చూస్తే సినిమా టైటిల్ 3rd జూలై అని. అట్లా సో ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తారు. అబ్బానైతే ఒక్క ఆమెనే చేస్తుంది తెలుసా ప్రమోషన్స్ అని. ఇన్స్టా ఎక్కడ చూసినా ఒక్క ఆమెనే పాపం అసలు. లెట్స్ సీ గైస్, ఇది మన సినిమా ఎట్లుంటో మనం అయితే 3rd జూలైకి అయితే చూద్దాము. అండ్ అదే రోజు ఇంకో మూవీ కూడా వస్తున్నది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఇది మన రివ్యూ ఫర్ దిస్ నాగబంధం ట్రైలర్. సో మీకు ఎట్లా అనిపించిందో మీరైతే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో కనెక్షన్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బై బై బై.